రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 420 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హామీల అమలు కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అని గుర్తు చేశారు. మంత్రిలో శ్రీధర్ బాబు అతని తండ్రి శ్రీపాదరావు గత 40 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసులు మంత్రి శ్రీధర్ బాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు మార్చుకోవాలని పుట్టా మధు సూచించారు. తిరవండి అని మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చింది, మళ్ళీ చెప్తున్నా పదే పదే, భారత రాజ్యాంగం మాత్రమే. ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే కాదు, దుద్దిల శ్రీధర్ కానే కాదని చెప్తున్నా. ఆర్థిక పరిస్థితులు అసమానతలను చూసి గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు పోలీసులు. కనుక ఇప్పటికైనా నేపాల్ పునరావృతం కాకుండా ఎందుకంటున్నా అంటే ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే 420 హామీలకు చైర్మన్ దుద్దిల శ్రీధర్, 420 హామీలు రాసినటువంటి దుద్దిల శ్రీధర్ ఇక్కడి నుంచి ఆ ప్రళయం వస్తుంది. నువ్విప్పటి వరకు నీ నువ్వు 40 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజానీకం నీకు ఓట్లేస్తే వారి కోసం 1% కూడా ఇప్పటివరకు నువ్వు పనిచేయలేదు. పని చేయకపోవడం కాక ఇవాళ నువ్వు ఉక్కు పాదం పెడతా, పోలీసులను వాడుకుంటా, ఇప్పటికే పదే పదే హెచ్చరించిన పోలీసులను కూడా ఎంపీటీసీ మీద కేసు పెట్టారు. ప్రెస్ మీట్లో ఏం తప్పు మాట్లాడిండో ఇవాళ రామగుండం ఏఎస్పీ జవాబు చెప్పాలి సమాజానికి. అడుగుతాం ఎన్ని కేసులు ఏమైనాయో. ఖచ్చితంగా ఇప్పటికైనా చీవాట్ల నుంచి బయటికి రావాలి. పోలీస్ పిచ్చి కేసుల నుంచి మీరు బయటికి రావాలని హెచ్చరిస్తూ, అవమానపడతారు, బాధపడతారు. మీకు ఒక్కటే చెప్తున్నా నేను, మేము జైలు పోయేస్తే మాకు ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. కానీ మీరు జైలు పోతే మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి.